Namaste, Sakshi, Manasakshi. Welcome to Ask Your Doctor, the NRI Health Show. I am Priya Godeti. From past few weeks, we are continuing the series of health issues, and last week we discussed about AIDS. Today, our final topic of infectious diseases, that is STD. To discuss about that, we have our Dr. Damodar Narella, MD Physician and Internal Medicine from Atlanta. So he's our guest. Hello, Damodar Garu. Welcome to our show. Hi, Priya Garu. Thank you, Andy. How are you? I'm good, Andy. Thanks for taking your time. I know you're busy, but thanks for taking your time and coming to our show. You're welcome. It's my pleasure. Main important and last topic మనకు వచ్చింది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో వాటి గురించి ఒకసారి ఏమైనా చెప్తారా? ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు వాట్ ఈస్ దాట్ ఎస్టీడీ అబౌట్ అని? Sure, Andy. Basically, మనము ఇన్ఫెక్షన్స్ డిసీజ్ లో ఎయిడ్స్ కవర్ చేసినాం లాస్ట్ వీకెండ్ మీరు అన్నట్టుగా. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షస్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షస్ డిసీజ్. ఇక్కడ ఎస్టీడీ అంటారు. ఎస్టీడీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. Basically, it can be viral, it can be bacterial, it can be even fungal infection. So we will focus mainly on the most common, infectious diseases. So first, before going into the common, the modes of transmission is very important for our viewers, because our main goal is to prevent than cure, right? So what it is exactly is the mode of transmission is, it is called sexually transmitted, so it is through sex, right? But nowadays the definition of sex has changed. Sex అనేది చేంజ్ అయిపోయింది కదండి. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే డయాగ్నోసిస్ మిస్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు లాగా సెక్స్ ఇస్ జస్ట్ నాట్ లైక్ త్రూ ఇంటర్ కోర్స్, రైట్? సో ఓరల్ సెక్స్ చేస్తారు, తర్వాత ఏనల్ సెక్స్ చేస్తారు. సో అందుకని అప్పుడప్పుడు ఏమైందంటే డయాగ్నోసిస్ మిస్ కావద్దంటే యూ హ్యావ్ టు ఆల్సో ఫోకస్ ఆన్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. లైక్ అంటే మన సలైవా నుంచి కూడా ట్రాన్స్మిషన్ కావచ్చు, తర్వాత మన ఏనల్ సెక్స్, ఇప్పుడు హోమోసెక్సువల్స్ అంటారు కదా, హోమోసెక్సువల్స్, ఈవెన్ బైసెక్సువల్స్, ఎల్బిక్యూటీస్, ఇవన్నీ ఇప్పుడు వేరే వేరే సో మెనీ వేస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ సెక్స్ కదా. సో సిస్టమ్ అదేంటే జమానా మారిపోయింది కదా. సో అందుకని డయాగ్నోసిస్ మిస్ కావద్దంటే మనము అప్పుడప్పుడు వెన్ దెర్ ఇస్ మోర్ సస్పిషన్ మనము ఓరల్ టెస్ట్, ఏనల్ సీక్రెషన్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బ్యాక్టీరియల్ వైజ్ అంటే గొనోరియా is very common, which is caused by gonococcal bacteria. The next common is chlamydia. Chlamydia is caused by Chlamydia trachomatis. These two are bacterial infections. And of course, viral infections, AIDS we discussed, and one of the, lifelong headache is herpes infection, herpes simplex. And then if you go into other, infections, syphilis, everybody is aware of syphilis. కొన్ని యుగాలకు వెళ్ళి అంటే ఇవ్వాలంటే ఇట్స్ బిన్ అ ఓల్డ్ డిసీజ్. ఈవెన్ మీరు జవహర్లాల్ నెహ్రూ కూడా సిఫిలిస్ తోటి చనిపోయింది అనేది known fact, right? So like that's what it was known to, in the history. So అందుకని we will first start with the common bacterial gonococcal gonorrhea infection. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సెక్స్ అనేది డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడున్న యూత్కి ఆర్ పేరెంట్స్కి అవేర్నెస్ కోసము ఏం చెప్తారు? లైక్ దే ఆర్ సో మెనీ టైప్స్ చెప్తున్నారు మీరు. ఇప్పుడు మన పేరెంట్స్ రోలు, మన టీచర్ రోలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మన కల్చర్లో సెక్స్ గురించి మాట్లాడాలంటే జనరల్గా అమ్మ బిడ్డతోటి మాట్లాడాలన్నా సిగ్గుపడుతుంది, తండ్రి కొడుకుతోటి మాట్లాడాలన్నా కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, పిల్లలు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కానీ మనము జనరేషన్తో పాటు మనం కూడా మారకపోతే మన పిల్లలకే ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ మన జీవితాలే ఖరాబ్ అవుతాయి. కాబట్టి మనం కూడా మారాలి. మన పిల్లలను కూడా మనం మంచి చేయాలంటే మనము ఫస్ట్ మనం నేర్చుకోవాలి.
అందుకనే ఇప్పుడు అది ప్రివెన్షన్‌లో పోయేటప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రివెన్షన్ ఈస్ కామన్ కాబట్టి లాస్ట్‌లో డిస్కస్ చేసింది. ఇప్పుడు గోనోకోకల్ గొనోరియా అనేది బేసికల్లీ సింప్టమ్స్ ఎట్లుంటాయంటే బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పాపము ఉమెన్ ఆర్ ద సఫరర్స్. మెన్‌కి అసిమ్ప్టమాటిక్ ఉండొచ్చు. సింప్టమ్స్ ఏం లేకుండా ఉండొచ్చు. బట్ వాళ్ళు ట్రాన్స్‌మిషన్ చేసుకుంటా పోతారు. ఉమెన్‌కి ఏమైతదంటే విజైనల్ డిశ్చార్జ్ స్టార్ట్ అయితది. తర్వాత సర్విక్స్ ఇస్ ద మెయిన్ ప్లేస్ అండి వేర్ ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫోకస్. సర్విసైటిస్ అయితది. దాని తర్వాత దే విల్ హ్యావ్ ఇచ్చింగ్ అండ్ లీజన్స్ అండ్ ఆల్సో పెయిన్‌ఫుల్ ప్రాసెస్. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అదే కాకుండా ఇప్పుడు ఈ క్లమీడియా గాని, గొనోరియా గాని మనం ట్రీట్ చేయకపోతే ఏమైద్దంటే అది ఈవెన్చువల్‌గా ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే ప్రెగ్నెంట్ తల్లి కాకుండా కూడా ఉండొచ్చు అన్నట్టు. సో ఇది ఏంటంటే ఇది ఇమ్మీడియేట్‌గా చంపేది కాదు. కానీ ఇట్స్ ఏ ఆన్‌గోయింగ్ క్రానిక్ ప్రాసెస్ అయితది మనం ట్రీట్ చేయకపోతే. ట్రీట్మెంట్ ఏంటంటే సింపుల్ యాంటీబయాటిక్ కోర్స్ తోటి ట్రీట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మన అమ్మాయికి ట్రీట్ చేసి హస్బెండ్‌కి ట్రీట్ చేయకపోతే మళ్ళీ రికరెన్స్ అయితది. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆర్ పార్ట్నర్స్ ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఒకరు తీసుకొని ఇంకొకరు తీసుకోకపోతే మళ్ళీ అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతానండి. దాని వలన ఈవెన్ ప్రెగ్నెన్సీ అయినాక కూడా లైక్ బేబీకి కూడా ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎర్లీ డెలివరీ కావడము, లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్సో ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇస్ వెరీ కామన్. సో అందుకని ఇట్స్ సింపుల్ ప్రాసెస్. గోనోకోకస్ ట్రీట్ చేయకపోతే ఏమైందంటే అప్పుడప్పుడు డిసిమినేటెడ్ అంటారు. డిసిమినేటెడ్ అంటే ఎక్కడైతుందంటే పిల్లలల్లో పెద్దోళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. పిల్లలకేమో టైం పడుతుంది ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి, పెద్దలకేమో ఇమ్యూనిటీ పోతుంది ఏజ్ అనేది. తర్వాత కొంతమంది క్యాన్సర్ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి డిసిమినేటెడ్ గోనోకోకల్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే it's gonna be really a bad situation. I mean, like it can affect to the heart and other systems also. అంటే వేరే ఆర్గన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అట్లనే ఇంకా మనం వైరల్ అవుతూ కూడా ఎన్సెఫలైటిస్ అంటారు, మెనింజైటిస్ అంటారు, ఎండోకార్డైటిస్ ఇవన్నీ కూడా రావచ్చు అన్నట్టు. అందుకనే గోటికి పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకోవద్దు అని వాళ్ళ పెద్దలు చెప్తారు కదా. సో అందుకనే సింపుల్ టెస్ట్, ఈజీ టు డయాగ్నోసిస్. ఇక్కడ ఏంటంటే సస్పిషన్ ఇస్ ద మెయిన్ థింగ్ అండి ప్రియ గారు. సస్పిషన్ ఎక్కడ ఇప్పుడు రిస్క్ ఎవరికి ఎక్కువ? మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్. యంగ్ పీపుల్ కే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ప్లస్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్, రైట్? Unprotected sex means you don't wear condoms and you don't know them properly. This మన దగ్గర సెక్స్ వర్కర్స్ అంటారు కదా. I mean, like it's nothing but prostitutes, right? Sex workers are nothing but prostitutes. When you go to a sex worker, obviously you don't know about that worker, what kind of person she is, right? So or what kind of, there is other way also now, even male sex workers are also there, right? So it can happen either way. అవేర్నెస్ అది ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. టీచర్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. అందుకే స్కూళ్ళలో కూడా మనం ఎట్లయితే స్కూళ్ళల్లో ఎన్నో ప్రోగ్రాంలు యాడ్ చేస్తున్నామో ఇప్పుడు సిపిఆర్ నేర్పించడము, అట్లనే సేఫ్ సెక్స్ అనేది కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వైజ్ కల్చర్ మారుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దెర్ ఈస్ సో మెనీ వేస్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. సో టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో టు బి సేఫ్ ప్రాక్టీస్. సో అది మనము లాస్ట్ లో అన్ని ప్రివెన్షన్ అప్పుడు విల్ డిస్కస్ ఈవెన్ మోర్. వ్యాక్సిన్స్ ఉన్నాయి, there's so many ways you protect yourself. Basically these are the multiple ways. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏనల్ సెక్స్ వల్ల కూడా ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్. సో హోమోసెక్సువల్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే నీడిల్ షేరింగ్ ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు డ్రగ్ అబ్యూస్ ఎక్కువైపోయింది కదా. డ్రగ్స్ people are sharing needles. So obviously ఒకరి నుంచి ఒకరికి especially viral infections are more spread through needles. Even hepatitis C, hepatitis B, HIV,
you name it, there's so many of the viruses. And even westernization వల్ల మన కంట్రీలో కూడా స్కూళ్ళలో డ్రగ్స్ ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ అవుతున్నాయి. ప్లస్ పీపుల్ ఆర్ కిడ్స్ ఆర్ యంగ్ అడల్ట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ దిస్, రైట్? సో obviously we have to start our education from home, and and teacher has a very high noble responsibility. Doctor, I have a question. ఇందాక మీరు చెప్పేటప్పుడు చెప్పారు కదా, ప్రెగ్నెంట్ లేడీ నుంచి బేబీ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అని. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం గైనకాలజిస్ట్ దగ్గరకు అట్లా వెళ్ళి టెస్టులు చేయించుకుంటాం కదా. సో ఈ పర్టికులర్ వాటి కోసం, ఎస్టీడీ కోసం స్పెసిఫిక్ గా డాక్టర్ని అడగాల, ఆర్ ఎల్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లోనే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ అనగానే దే డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ టెస్ట్? వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ వన్స్ ఇక్కడ ఎట్లుంటుందంటే సిస్టమ్ ఈవెన్ ఇండియాలో కూడా, వన్స్ ఒక ప్రెగ్నెంట్ లేడీ డాక్టర్ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ టెస్ట్లన్నీ చేసేస్తాం. ఈవెన్ ఇంక్లూడింగ్ VDRL, సిఫిలిస్ ఇవన్నీ చేసేసి బేస్ లైన్ నార్మల్ ఉందా లేదా అనేది, అది దే హ్యావ్ ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్ టెస్ట్, దే విల్ రూల్ అవుట్ ఎవ్రీథింగ్. హెపటైటిస్ కానీ తర్వాత సో ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఈవెన్ HIV కూడా చేస్తారు. ఏమన్నా ఉంటే లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినాము, ఎయిడ్స్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మనము ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బేబీకి ఇన్ఫెక్షన్ కాకుండా మనం అంటే 100% గ్యారంటీ ఇవ్వలేము, కానీ అట్లీస్ట్ ఛాన్స్ దట్ వీ కెన్ ప్రివెంట్. సో ఇంకా డయాగ్నోసిస్ ఆస్పెక్ట్ లకు వెళ్ళాలంటే సేమ్ స్వాబ్ చేస్తాము. Then there is so many easy tests like quick tests, and sometimes we don't even have to do diagnostics tests. ఎందుకంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్, అన్నోన్ సెక్స్ పార్ట్నర్స్ ప్లస్ సో రిస్కీ క్లినికల్ కూడా ట్రీట్ చేసేయచ్చు వితౌట్ టెస్టింగ్ ఆల్సో, బికాస్ ఇట్స్ ఈజీ అండ్ చీపర్ ఫర్ ద పేషెంట్స్. తర్వాత నెక్స్ట్ కామన్ వైరల్ వల్ల ఎయిడ్స్ డిస్కస్ చేసినాము. నెక్స్ట్ హెర్పిస్ ఈజ్ అనదర్ హెడేక్ అండి. అది వైరస్ హెర్పిస్ సింప్లెక్స్. హెర్పిస్ సింప్లెక్స్ వల్ల కూడా అది కూడా సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ యూజువల్లీ. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటేమో హెర్పిస్ సింప్లెక్స్ 1 వైరస్ అంటారు. అది మెయిన్లీ ఓరల్. మీరు చాలా మంది చూసుకుంటారు, ఇట్లా ఇట్లా వాళ్ళకి లిప్స్ మీద ఆడ ఇట్లా అది ఏమంటారు, ఇట్లా పుండులాగా అవుతాయి కదా, అవి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. తర్వాత ఓరల్ అల్సర్స్ కూడా డెవలప్ కావచ్చు అన్నటువంటి. అది హెర్పిస్ సింప్లెక్స్ 1. అది అంటే ఇక ఆబ్వియస్లీ సలైవా, ఇప్పుడు కిస్సింగ్ వలన, ఓరల్లీ ఈవెన్ టచ్ వలన కూడా రావచ్చు ఇన్ఫెక్టెడ్ పర్సన్ తోటి, ఇంటిమేసీ ఉన్నప్పుడు. తర్వాత హెర్పిస్ సింప్లెక్స్ 2 ఏమో మెయిన్లీ వల్వల్ లీజన్స్ ఉంటాయి. వల్వల్ అంటే అరౌండ్ ద కైండ్ ఆఫ్ సెక్సువల్ ఏరియా, లైక్ సో ఆడ పెయిన్ఫుల్ లీజన్స్ డెవలప్ అవుతాయి. ప్లస్ ఇట్ కెన్ ఆల్సో కాజ్ లాట్ ఆఫ్ recurrent problem. It can be a recurrent problem lifelong. So it's very important to get it treated, as soon as you diagnose it. చాలా మంది కొంచెం హెర్పిస్ సింప్లెక్స్ కును హెర్పిస్ జాస్టర్ కి కన్ఫ్యూజ్ అవుతారు, బట్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. జాస్టర్ ఇస్ డిఫరెంట్. అదేమో చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి లేటర్ ఏజ్ లో హెర్పిస్ జాస్టర్ అని వస్తుంది. దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఈ హెర్పిస్ సింప్లెక్స్ వలన ఏమవుతుందంటే మీకు ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్, అండ్ యూ హ్యావ్ టు ట్రీట్ విత్ పెయిన్ మెడికేషన్స్ అండ్ యాంటీవైరల్ అట్లీస్ట్ మినిమం 5 to 7 days తీసుకోవాల్సి ఉంటుంది. వాల్సైక్లోవిర్ ఈజ్ యాక్చువల్లీ ద అడ్వాన్స్డ్ కరెంట్. ఎసైక్లోవిర్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, కానీ వాల్సైక్లోవిర్ ఈజ్ ద బెస్ట్ వర్డ్స్ నౌ. సో ఇట్ కెన్ బి రికరెంట్. సో అది ఇట్స్ అ పెయిన్ఫుల్ థింగ్, లైక్ సో దెన్ హ్యూమన్ పాపిలోమా వైరస్, అది మనం డిస్కస్ చేసినాము. దాన్ని మనము జనరల్గా ఇప్పుడు వ్యాక్సిన్లే వచ్చినాయి పిల్లలకి, అడల్ట్స్ అవుతుంటే తర్వాత కూడా ఇవ్వచ్చు, బట్ బేసికలీ 14 yearsకే ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయవచ్చు. బికాస్ ఇన్ఫెక్షన్స్ లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో. ఇన్ఫ్లమేషన్, ఎనీ ఇన్ఫ్లమేషన్ కెన్ లీడ్ టు క్యాన్సర్. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ స్టార్ట్ అయిందంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయినా అబార్షన్ అనేది ఉంటాయి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేటింగ్ పాయింట్స్ ఫర్ ద యంగ్ జనరేషన్
obviously even for adults also. But usually most of the time, young kids, they participate in all these risky attitudes. So వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనది. ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒకటి టచ్ ద్వారా కూడా వస్తుందన్నారు. సో అది లైక్ వాట్ ఈస్ దట్? లైక్ టచ్ ద్వారా అంటే మనకి ఎయిడ్స్ లాంటివన్నీ వి నో దట్ ఇట్స్ నాట్ త్రూ టచ్. సో టచ్ అంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ తోటి అట్లా వచ్చేది కాదు. ఫిజికల్లీ ఇంటిమేట్ లైక్ అండ్ ఇఫ్ సంబడి హ్యాస్ లెట్స్ సే లీజన్స్ ఉన్నాయి, సో ఓరల్ లీజన్స్ ఉన్నాయి, సో వాళ్ళతోటి ఇంటిమేసీగా లైక్ ఇఫ్ యూఆర్ కిస్సింగ్ దెమ్ ఆర్ యూఆర్ లైక్ క్లోజ్ టు దెమ్ అంటే ఆ సిక్రేషన్స్ మీకు టచ్ అని అనుకోండి. సో అట్లా ఇట్స్ నాట్ లైక్ shaking hands and that. But it's always better to wash. It is always better to wash hands. Always hygiene is very important. Hand washing is very, very useful. And making you know the importance of sanitization after COVID. It's very, very important because who knows, who shake hands with everybody. Bacterial infection ki cheppachi. Bacterial, viral, and ఇప్పుడు going to the very famous and very old, very worldwide dreadful disease, syphilis. Syphilis అంటే it's caused by spirochete, spirochete Treponema pallidum అని. So it is also sexually transmitted. కాకపోతే ఏంటంటే syphilis is a very long disabling disease. అంటే దాన్ని ఇనిషియల్గానే మనం దాన్ని చేయకపోతే అంటే ఫస్ట్ ప్రైమరీ సిఫిలిస్ స్టార్ట్ అవుతుంది. ప్రైమరీ సిఫిలిస్ అంటే ఆబ్వియస్లీ దెర్ కుడ్ బి జస్ట్ వన్ అల్సర్ ఉండొచ్చు, ఐదర్ ఆన్ వెజైనా ఆర్ పెనిస్. సో అది సెకండరీ సిఫిలిస్ స్టేజ్కి ఏంటంటే దెన్ యూ మే స్టార్ట్ హ్యావింగ్ ర్యాష్ ఆల్ ఓవర్ ద బాడీ అంతా ర్యాష్. దెన్ యూ మే హ్యావ్ ఆల్ ది సెకండరీ సిమ్టమ్స్. దాని తర్వాత టెర్షరీ సిఫిలిస్ ఏంటంటే ఇట్ కెన్ కాజ్ ఈవెన్ న్యూరోసిఫిలిస్. న్యూరోసిఫిలిస్ స్టేజ్కి వచ్చిందంటే ఆబ్వియస్లీ ఇట్ కెన్ కాజ్ meningitis, it can cause encephalitis, it can affect a lot of major organs. So ఇది బేసికలీ ఒకవేళ ఇనిషియల్గా సస్పిషన్ నుండి డయాగ్నోసిస్ చేస్తే పెన్సిలిన్ తోటే క్యూర్ అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు టెర్షరీ స్టేజ్ న్యూరోసిఫిలిస్ స్టేజ్ ఉందంటే దట్ ఈస్ డ్రెడ్ఫుల్ థింగ్ మనకు. అందుకనే ముందే మనం సింపుల్ టెస్ట్ చేస్తే విడిఆర్ అంటారు అన్నట్టు. విడిఆర్ఎల్ ఇప్పుడు కొత్తగా చాలా లేటెస్ట్ టెక్నాలజీ అయితే ఇంకా చాలా అడ్వాన్స్ టెస్ట్లు వచ్చినాయి. సో మనకు ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే మనం పెన్సిలిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఒకవేళ ఇగ్నోర్ చేస్తే సెకండరీ స్టేజ్కి వెళ్ళిపోయి సెకండరీ సిఫిలిస్ అవుతుంది. దాని తర్వాత టెర్షరీ సిఫిలిస్ ప్లస్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్. న్యూరోసిఫిలిస్ ఏంటంటే డయాగ్నోసిస్ అప్పుడు మనము లంబార్ పంక్చర్ అంటారు. లంబార్ పంక్చర్ అంటే మనము సిఎస్ఎఫ్ స్పైన్ నీడిల్ పెట్టి సిఎస్ఎఫ్ తీయాల్సి వస్తుంది. సిఎస్ఎఫ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ సిరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసి దాన్ని మనము దాని త్రూ డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇంకా ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బేసికల్లీ ఏంటంటే సస్పిషన్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. You know that you participated in some kind of activity which is not safe. అది పేషెంట్కే తెలుస్తుంది. డాక్టర్ చెప్పాలి నాకు ఇట్లా సిమ్టమ్స్ ఉన్నాయి, నేను ఇట్లా. ఇప్పుడు డాక్టర్ ఏది చెప్పినా అని కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. అంటే దే కెనాట్ టెల్ టు ఈవెన్ పేరెంట్స్ ఆల్సో. ఇక్కడ మీకు తెలియదు యువర్ ఇన్ అమెరికా అది. బట్ ఆబ్వియస్లీ డాక్టర్ పేరెంట్స్ కూడా చెప్పరు అడల్ట్స్ అయితే. ఇప్పుడు అంటే 18 years కంటే తక్కువ ఉంటే దే మే హ్యావ్ టు టెల్. బట్ వన్స్ ద కిడ్ రీచెస్ 18 years ఈవెన్ దే కెన్ గో డైరెక్ట్లీ టు డాక్టర్ అండ్ డాక్టర్ కెనాట్ ఈవెన్ రివీల్ ఇట్ టు ద పేరెంట్స్ ఆల్సో. సో దట్ ఈస్ ద లా. సో అందుకనే దర్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ హెల్తీ హ్యాబిట్స్. But sometimes things happen, right? So then they have to know what to do. Life is like that, right? If everything goes well, then it's not like, right?
సో అందుకనే మనం మన ధర్మం మనం చేయాలి. తర్వాత దేవుడు వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ అప్ టు అవర్ కర్మ అండ్ దేర్ కర్మ. Doctor, before going to prevention, I just want to check. Like in the stages ఉన్నారు కదా, ఫస్ట్ లైక్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆర్ ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం హెల్ప్స్ ఇన్ లాట్ ఆఫ్ కేసెస్. కానీ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి ఇస్ ఇట్ లైక్ ఏ టైం ఫ్రేమ్ లాంటిది ఉంటుందా? లైక్ ఆఫ్టర్ 2 months. Very, very good. Time frame is variable, but there is a lot of gap. అప్పుడప్పుడు usually from primary నుంచి secondary పోనీకి couple of months can happen, and then from secondary to tertiary పోనీకి even months can happen. It is it can take a while. బట్ ప్రైమరీలో మీకు సిమ్టమ్స్ ఉంటాయి. అల్సర్ ఉంటుంది, బట్ అల్సర్ హీల్ అయిపోవచ్చు. చూడడం. So, but as soon as you develop that kind of ulcer, especially after participating in such kind of risky activity, అప్పుడు మీరు పోతే ఇమీడియట్ గా సింపుల్ టెస్ట్ తో చేసి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తే అయిపోతుంది. సో దాన్ని ఈవెన్ సెకండ్ స్టేజ్ వచ్చినప్పుడు క్యాచ్ చేసినా కానీ యూ కెన్ kind of prevent a lot of damage. Once న్యూరోసిఫిలిస్ అయిందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, మెనింజైటిస్ రావచ్చు, ఎన్సెఫలైటిస్ రావచ్చు. ఇట్ కెన్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ సిస్టమ్స్ లైక్ ఐ మెన్షన్. సో అందుకనే అవర్ గోల్ ఈస్ టు మేక్ షూర్ అవర్ వ్యూవర్స్ ఆర్ అవర్ పబ్లిక్ know the basic simple knowledge, right? సో సింపుల్గా పోయే విషయాన్ని మనం పెద్ద చేసుకోవాలి. ప్లస్ సో ఎర్లీ డయాగ్నోసిస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అందరు చెప్పేది అదే కదా. కానీ ఇట్స్ బెటర్ టు ఫస్ట్ ఎడ్యుకేట్ అండ్ ప్రివెంట్ ఇట్. హార్ట్ అటాక్ వచ్చినంత మాత్రంలో అందరూ చచ్చిపోవాలని లేదు కదా. మనం బేసిక్ అవేర్నెస్, ఎడ్యుకేషన్, తొందరగా పోయి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ లైఫ్ స్పాన్ నుంచి రావడం. సో డోర్ టు నీడిల్ మనం ఎప్పుడు చెప్తాం కదా 90 minutes. సో 90 minutes పోతే నీకు స్టెంట్ అనేవచ్చు, లేకపోతే దే కెన్ క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ ఉంటాయి. సో దే కెన్ సేవ్. అంటే ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇప్పుడు రిసోర్సెస్ చాలా ఉన్నాయండి. దెర్ ఇస్ సో మచ్ రిసోర్సెస్. సో బేసికలీ వెన్ సంథింగ్ ఈస్ గోయింగ్ అరౌండ్ యూ హ్యావ్ టు లర్న్, and also you have to share the information and educate your family, especially your kids and family members, so that tomorrow something happens to you. ఇప్పుడు స్కూళ్ళలో సిపిఆర్ ఇవన్నీ ఎందుకు చేపిస్తాం మనం? ఎందుకు? రేపు పొద్దున పిల్లలు సిపిఆర్ నేర్చుకుని వస్తే వాళ్ళ అమ్మో తాతో అయితే సిపిఆర్ చేసి కాపాడుతారనే కదా, బై స్టాండర్డ్స్ రోడ్ మీద పెట్టున్నారు కదా. సో అందుకనే ఈ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచే హెల్తీ హ్యాబిట్స్ అనేటి ఇన్కల్ట్ చేయడము మన ధర్మము. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దేర్ బెస్ట్, బట్ ఇట్స్ ఆల్సో ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ సిటిజన్ మనం కూడా చేయాలి. నాకు ఒక డౌట్ వచ్చింది, లైక్ హౌ సూన్ వీ కెన్ డిటెక్ట్ ఆల్ దీస్ సిమ్టమ్స్? Very soon. We can detect very soon. Okay. And most of the time, especially in India, most of the time it is clinical medicine in India, because unfortunately we don't have resources about it. We go ahead and treat them. Ikkada immediately వచ్చేస్తుంది. Doesn't take that long. Most of these are serological, antigen antibodies తోటి తెలిసిపోతుంది. Within half a day you will get the result. Sometimes you get it quickly. It depends on how the lab busy, or if you want it, you can order emergency. It's not emergency test required, but it is pretty soon available. Doesn't take long. Like biopsies usually takes like couple of days, but ఈ టెస్ట్లు అన్ని చాలా తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏముందండి, ప్రిస్క్రిప్షన్ రిజల్ట్స్ వచ్చుంటే కాల్ చేస్తే పోయి పక్క మన దగ్గర ఉన్న ఫార్మసీలో పోయి మనమే కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు. So technology has developed. All you have to do is send the prescription and message the patient, and they will go collect it or start taking medication. సో మన దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ప్రివెన్షన్కి వెళ్దాం. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో వీటిని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? Very, very useful and very important points. Number one point is
First of all, why these diseases are coming. Okay, so like because of reckless behavior or sometimes accidentally, right? So multiple sexual partners అనేది ఇప్పుడు అయిపోయింది westernization. But choose your partner carefully. There's nothing wrong. Everybody wants to enjoy life, but you get to know your partner. Try to use protection always. Like protection in the sense like condoms are there, and so that way you can prevent most of the diseases by protection, right? Sexually transmitted disease. So we use protection and know about your engage only. We have to number 3 point is education అనేది ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. తల్లి బిడ్డకు చెప్పాలి the risks. Minimal education, they don't have to be, then తండ్రి కొడుకు చెప్పుకోవాలి. then school ఇక్కడ ఆటోమేటిక్గా in America they automatically start giving sexual education when you reach to high school itself. Plus safe practices, and also if any symptoms, take immediate, seek immediate attention and help. What is the message that you want to give to audience? How to prevent, or what is the final? The final message is safety. Safety important, and awareness important, and protection is important. So I mean, like, and be smart and be safe, and education is important. So obviously, engage low. We all went through all this. So obviously, it is our responsibility. My message is for parents and teachers to not to shy away to educate them. Like మనము సిగ్గుపడి చెప్పకపోతే నష్టపోయేది మన వాళ్ళే. అందుకనే చెప్పే లాంగ్వేజ్లో డీసెంట్గా ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్ అనేది నా మెసేజ్. Thank you so much, Andy. So with this, I think the takeaway is like having awareness, educating, having safe practices. I think we can prevent a lot of diseases. So with this, we are closing this session, and this is Priya Koteti signing off. Thank you, everyone.